హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటో చూసేద్దాం. దానికోసం ముందుగా నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక వెల్లుల్లి రెబ్బలు ఒక 10 తీసుకున్నాను నేను. అలాగే కొద్దిగా శనగపప్పు వేసి మొత్తం అంతా వేపుకుందాం. శనగపప్పు, వెల్లుల్లి, మెంతులు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసుకున్నాక తర్వాత మనం ఆవాలు వేసుకుందాం. ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసి, దీన్ని మా ఊర్లో అయితే మజ్జిగ పులుసు అనేసి అంటారు, మరి మీకు ఏమంటారో తెలీదు. దీన్ని ఏ ఊర్లో ఎక్కడ ఎలా పిలుస్తారో కామెంట్ అనేది నాకు చేయండి. అంతే. ఇది మొత్తం వేగిన తర్వాత ఇందులో నేను కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు వేసి అది వేగాక ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని కాస్త పచ్చిమిర్చి వేగించుకుందాం. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది అన్నంలో వేసుకుని తిన్నట్లయితే మనకి. ఇప్పుడు పచ్చిమిర్చి అనేది మనకి వేగిపోయింది కదా. నేను ఒక 2 టమాటాలను అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు టమాటా కూడా వేసి మొత్తం అంతా కలుపుకొని మనం ఒక్క 10 మినిట్స్ మగ్గించుకున్నట్లయితే టమాటా అనేది మనకు మగ్గిపోతుంది తొందరగా. టమాటా మగ్గిన తర్వాత ఉల్లిపాయని స్లైసెస్లా కట్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా ఇందులో మొత్తంగా వేసుకుంటున్నాను నేను. ఉల్లిపాయలు కూడా వేసి మొత్తం అంతా మగ్గిపోవాలి. మగ్గిపోయినట్లయితే మనకి ఇందులో ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పెరుగు. ఇది ఇలా మగ్గుతుంది కదా, ఈ లోపు నేను మజ్జిగ తీసుకుని పెరుగు తీసుకుని దాన్ని మజ్జిగలా చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే పసుపు కూడా వేసుకున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుంటాను. మొత్తం మగ్గిపోయిన తర్వాత పసుపు, కారం వేసి మనకి మజ్జిగ ఏదైతే ఉందో దాన్ని మనం గెలకొట్టి పెరుగులా తీసుకుందాం. చల్లకం పెట్టి చక్కగా ఇలా తీసుకున్నట్లయితే మనకి మజ్జిగని కూడా నేను ఉప్పు అనేది మజ్జిగలో ముందుగా వేసి కలిపేసుకున్నాను. ఇప్పుడు మనకి పోపు అంతా వేగిపోయాక ఈ మజ్జిగ ఏదైతే ఉందో అది ఇందులో వేసుకుని అంతా ఒక్కసారి కలుపుకొని ఒక్క 5 మినిట్స్ అయితే ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇది మరిగించకూడదు. అంతే. మొత్తం అంతా కలిసాక మనం స్టవ్ ఆఫ్ చేసి ఇది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనం వేడివేడిగా అన్నంలో వేసుకుని తింటే చాలా చాలా సూపర్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్